హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక రీల్ డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. సామాన్లు బాగుండాలంటే అనే డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. ఓకే, నాకెందుకు కొడతారులే లైకులు? చెప్పుతో కొట్టాలంటే సామాన్లు బాగుండాలి. డెమో వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. అవి రెండు ఆలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాబ్ వేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. తర్వాత ఆలక్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి సామాన్లు అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 6.17 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ నుంచి మీకు 8 బీట్ మార్క్ అయితే ఉంటుంది. 8 బీట్ మార్క్ దగ్గర 8 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోకుండా నేను చెప్పినట్టు సెలెక్ట్ చేసుకోండి. ఫొటోస్ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 7.9 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మోటార్స్ వెళ్ళి కొంచెం ఫోటోని జూమ్ చేసుకుంటున్నా. ఇలా ఫోటోని జూమ్ చేసుకుని ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ ఇసి డూప్లికేట్ అయితే తీసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న ఫోటో మీద ట్యాబ్ ఇసి ఇలా సైడ్కి అయితే జరుపుకోండి సెకండ్ బీట్ మార్క్ దగ్గర. తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి ఫోటో మీద ట్యాబ్ ఇసి. తర్వాత మళ్ళీ 8 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 8.22 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మోటార్స్ వెళ్ళి ఇలా మధ్యలోకి తెచ్చుకొని ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకుని ఇలా సైడ్ బీట్ మార్క్ దగ్గర అయితే తెచ్చుకోండి. తర్వాత మళ్ళీ 9.14 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా 2 బీట్ మార్క్ దగ్గర ఒకే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు 2 బీట్ మార్క్ దగ్గర ఒకే ఫోటో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు టోటల్ 4 ఫొటోసే సరిపోతాయి. ఇలా 1 by 1 మీరు 8 బీట్ మార్క్ దగ్గర 4 ఫొటోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకుని సైడ్కి జరుపుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 12.9 సెకండ్ దగ్గర నుంచి డైలాగ్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 14.15 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 15.10 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటో మీద ట్యాబ్ వేసి మీకు కింద రౌండ్ యాంగిల్ అని ఉంటుంది, దాని కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా రౌండ్ యాంగిల్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 8.16 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి 1 by 1 వేరే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి 6 ఫొటోస్ అయితే మీరు వేరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 26.6 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి సామాన్లు ఎఫెక్ట్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు 3 ఎఫెక్ట్ అయితే ఉంటుంది టోటల్. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీరు 6.17 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మీకు 2 సేమ్ ఫొటోస్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ ఫోటోకి మాత్రమే పేస్ట్ చేయండి, సెకండ్ ఫోటో వదిలేయండి. స్టార్టింగ్ ఫోటో మీ ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో వదిలేయండి.
మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. సెకండ్ ఫోటో వదిలేయండి, ఒరిజినల్ ఫోటోకి పేస్ట్ చేయండి, డూప్లికేట్ చేసుకున్న ఫోటోకి వదిలేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేసి ఒరిజినల్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ 14.15 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ రౌండ్ యాంగిల్ కింద ఇంకో ఫోటో ఉంటుంది, దీన్ని కూడా పేస్ట్ చేసేయండి. స్టార్టింగ్ ఎఫెక్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత 6.17 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటో వదిలేయండి. ఇప్పుడు డూప్లికేట్ చేసుకున్న ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఎఫెక్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ డూప్లికేట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ డూప్లికేట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్ 18.16 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇక్కడ నుంచి మీకు 6 లాంగ్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ ఫొటోస్కి థర్డ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి మీరు. మళ్ళీ లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.